తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు కావాలని, ఆత్మగౌరవం ఉండాలని, అన్నిటికీ మించి ప్రత్యేక రాష్ట్రం కావాలి అని సుమారు 50 ఏళ్ల వయసులోనే ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగు జాతి కడ వరకు మర్చిపోదు. సదా సర్వదా రుణపడి ఉండి తీరాల్సిందే. అందులో రెండో మాటకి తావులేదు. కానీ పొట్టి శ్రీరాములు విషయంలో రాజకీయ చరిత్ర తిరిగేసి చూస్తే ఇటీవల కాలంలో గట్టిగా నిలబడింది ఎవరు? వాస్తవాలు ఏం చెప్తూ ఉన్నాయి? నిబద్ధత ఎవరికి ఉంది అని అంటే సమాధానం ఏంటి? విగ్రహాల పేరుతో జరుగుతున్న హడావిడి వెనుక అసలు వాస్తవాలు ఏంటి? ఇది రాష్ట్ర భవిష్యత్తుకి, జాతి ఐక్యతకి సంబంధించిన విషయం కాబట్టి మరి నిగ్రహంతో నిక్కచ్చిగా చూస్తే నిజానిజాలు ఎలా కనపడుతున్నాయో 2-3 తిరుగులేని ఉదాహరణలు ఆధారాలతో సహా చూద్దాము. అన్నిటికీ మించి ఇప్పుడు రాజకీయ హడావిడి ఎందుకు జరుగుతుందో కూడా తెలుసుకుందాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి. కాదేది రాజకీయానికి అనర్హం అంటారు కదా, అలాగా రాజకీయం అడ్వాంటేజ్ ఎక్కడొస్తుంది అనుకుంటే అక్కడ వాలిపోతూ ఉంటుంది కదా. రాజధాని ప్రాంతంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములకి నివాళులు అర్పిస్తున్నాము అని చెబితే ఆంధ్రులు ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు, స్వాగతిస్తారు ఖచ్చితంగా. కానీ రాజకీయ ప్రసంగాలు దంచి ఆరోపణలు చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటేనే వాస్తవాలు ఏంటి అని ఆలోచన గలవాళ్ళు, తెలివున్న వాళ్ళు చరిత్ర తిరిగేసి చూస్తారు కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితే జరుగుతూ ఉంది. నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశాము, మహోన్నతంగా కనపడతా ఉంది. ఈ దృశ్యం చూస్తే ఆనందమే. కానీ హౌ అబౌట్ పొలిటికల్ గిమ్మిక్స్? కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎదురొచ్చి తీరుతాయి కదా. ఇలాంటి రాజకీయ సంబరాలు చేసి ప్రసంగాలు ఇస్తూ ఉన్నప్పుడు పైపెచ్చు ఇవాళ రేపట్లో చూశారు కదా, విగ్రహ ప్రాంగణంలో చెప్పుల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి చూస్తూ ఉంటే అడుగులు ఎటు పడుతూ ఉన్నాయి, అడుగులు ఖచ్చితంగా రాజకీయాల గురించే ఆలోచిస్తూ ఉన్నాయి అని అర్థమైపోతుంది కదా. ఈ మాట ఎందుకు చెప్తున్నానో అర్థమైంది కదా. ఇవాళ రేపట్లో చెప్పులు తొడుక్కోవటాన్ని కూడా రాజకీయ ఎజెండా చేసుకుంటున్నాం కదా. అంటే ప్రతి విషయంలోనూ రాజకీయాన్ని రంగరించి వదిలిపెట్టాం మనం. ఇంతకీ పొట్టి శ్రీరాముల విషయంలో గట్టిగా నిలబడింది ఎవరు అన్నా కదా నేను. పొట్టి శ్రీరాముల త్యాగం విషయంలో మనకంత అవగాహన ఉండుంటే, మనకంత నిబద్ధత ఉండుంటే గనక 2019కి ముందు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మనం అధికారికంగా ఎందుకు నిర్వహించలేదు? పొట్టి శ్రీరాముల త్యాగఫలం కదా ఆంధ్ర రాష్ట్రం. నవంబర్ 1న మన రాష్ట్రం ఆవిర్భవించింది చరిత్రలో అని చదువుకుని ఉంటాం కదా, చూసుంటాం కదా, చరిత్ర కదా. మరి ఎందుకు నిర్వహించలేదు? పొట్టి శ్రీరాముల త్యాగ నిరత మీద మనకంత గౌరవం ఉండుంటే. రీసెంట్ హిస్టరీనే కదా, చాలా మందికి గుర్తుండే ఉంటుంది కదా. ఈ క్వశ్చన్ వచ్చిందా మీకు? 2019 తర్వాతే, రాజకీయ అధికారం చేతులు మారిన తర్వాతే విభజిత ఆంధ్రప్రదేశ్లో అవతరణ దినోత్సవం జరిగింది కదా. ఇదిగో తిరుగులేని ఆధారాలు ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఎందుకని ఇట్లా? మరి అప్పుడు పొట్టి శ్రీరాముల త్యాగ నిరతని మనం ఎందుకు స్మరించుకోలేకపోయాము? కారణం ఏంటి? రాజకీయ ఎజెండా కోసం అప్పట్లో ఎమోషనల్గా ఏదో మూమెంట్ నడుపుతూ బిజీగా ఉన్నాము అందులోనే. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్తూ ఉన్నాం కదా. ఆ జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి చిరస్థాయిగా, శాశ్వతంగా గౌరవాన్ని కల్పించింది ఎవరు? ఈ చరిత్ర తెలియాలంటే 26-27 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 1999 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్లో చక్రం తిప్పుతున్న వైఎస్ఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో నెల్లూరు జిల్లా పేరు మారుస్తాము అని ప్రముఖంగా ప్రస్తావించారు. చాలా మందికి గుర్తుండే ఉంటుంది రాజకీయంగా లోతున్న వాళ్ళకి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కదా. 2004 వరకు ఆయనే ఉన్నారు కదా. రాజకీయాలు కాసేపు పక్కన ఉంచండి. పొట్టి శ్రీరాముల మీద నిజంగా గౌరవం ఉండుంటే, పోనీ మనకి తట్టకపోయినా ప్రత్యర్థులైనా చెప్పారు కదా ఈ నెల్లూరు జిల్లాకి పేరు పెట్టాలి అని. ఎందుకు పెట్టలేదు మనం? మరి నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాముల పేరు పెట్టింది ఎవరు? ఎగైన్ అదే వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 టెన్యూర్ తర్వాత 2007లోనో 2008లోనో నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టారు. మరి అంత చిత్తశుద్ధి ఉంటే మనం ఎందుకు పెట్టలేదు? ప్రత్యర్థులు ప్రస్తావించారు, అప్పుడన్నా తెలిసి ఉండాలి కదా మనకు గౌరవం ఉండుంటే. ఎందుకు పెట్టలేదు పేరు మనం? అంటే 2019కి ముందు అవతరణ దినోత్సవం నిర్వహించలేదు మనం ఎప్పుడు. ఇక్కడేమో పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి అంటే మనం ఖాతరు చేయలా, వైఎస్ఆర్ఏ పెట్టారు ఆ పేరు. ఈ 2 సందర్భాలు తిరుగులేని నిదర్శనాలు కదా. అవతరణ దినోత్సవం నిర్వహించకపోవడం నిజంగా ఆశ్చర్యకరం, బాధాకరం కదా. విభజన అనేది అన్వాంటెడ్గా జరిగిపోయింది, ఆంధ్రప్రదేశ్కి ఇష్టం లేదు అన్నప్పుడు అవతరణనే చూస్ చేసుకుని ఉండాలి, సెలబ్రేట్ చేసుకుని ఉండాలి కదా మనం. నిన్న మొన్న కూడా మన ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు కదా, అసలు విభజన జరగకుండా ఉండాల్సింది అని, అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టుగా. అంటే ఏ విషయంలోనూ మనకి క్లారిటీ లేదు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఉంటాయా? మరి ఇప్పుడు ఎందుకు పొట్టి శ్రీరాముల విషయంలో ఇంతగా రాజకీయ పాకులాట జరుగుతూ ఉంది, పెనుగులాట సాగుతూ ఉంది? చాలా మందికి ఇదే సందేహం. రాజధాని ప్రాంతంలో విగ్రహాల విషయంలో చాలా హామీలు ఇస్తా ఉన్నాం. అంబేద్కర్ విగ్రహానికి అయితే 2019
2019కి ముందే శంకుస్థాపన కూడా చేశాం. ఇది ఇక్కడ డేట్ కనబడతా ఉంది చూడండి. మరి ఆ విగ్రహం విషయంలో ముందుకు అడుగు పడలేదు కదా. మరి ఇక్కడ మాత్రం 6 నెలల్లోనే ఆగమేఘాల మీద విగ్రహం ఎందుకు ఏర్పాటైంది అంటే ఎస్, దేర్ లైస్ ద పొలిటికల్ లాజిక్. చాలా మందికి తెలుసోలేదే విషయం. 2024 ఎన్నికల తీర్పు వెనక ఈ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్గా పనిచేసిన వర్గాలు ఏమున్నాయి అని లెక్క తీస్తే ఆర్యవైశ్య వర్గాలు టాప్ 2లో టాప్ 3లో ఉంటాయి. ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ విషయంలో, ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసిన అంశాల విషయంలో, మీడియా ప్రభావానికి లోనయ్యో, స్థానిక రాజకీయ అంశాల వల్ల, లేదంటే గనక అరిచేతిలో స్వర్గం చూపిస్తే ఆశపడో, కారణం ఏదైనా కానీ అప్పటి రాజకీయ పరిస్థితులకు వ్యతిరేకంగా, ఏది 2024 ముందున్న రాజకీయ పరిస్థితులకు వ్యతిరేకంగా మౌత్ పబ్లిసిటీ చేయడంలో ఆర్యవైశ్య వర్గాలు చాలా చురుగ్గా, క్రియాశీలకంగా, కీలకంగా, క్రిటికల్గా వ్యవహరించినాయి. సోషల్ ఫ్యాబ్రిక్ని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని లోతుగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఈ విషయం తెలిసిపోతుంది. ఒక దుకాణానికి రోజుకి ఒక 50 మందో 100 మందో వస్తారు అనుకుంటే అక్కడ కూర్చున్న ఆయన రోజు నిరంతరం వాళ్ళకి అదే పనిగా అసలు ఈ ప్రభుత్వం వెళ్ళిపోవాలి అని చెప్పి పబ్లిసిటీ చేసిన సందర్భాలు ప్రతి ఊళ్ళోనూ కనబడతాయి. గుండెల మీద చేసుకుని చెప్పండి, మీకు అనుభవం అయిందో లేదో. ఎందుకు జరిగింది ఇలా పరిస్థితి అంటే ఆ వర్గాల మీద అంత బలంగా ప్రభావం చూపించగలిగాం. సంఖ్యాపరంగా ఆర్యవైశ్య వర్గాలు రెండు ఉంటే గింటే 7-8% కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఇన్ఫ్లుయెన్స్ పరంగా మాత్రం డెసిషన్ మేకింగ్లో వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఉంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గౌరవించేస్తున్నాము, ఆ వర్గాలకి ప్రాధాన్యం ఇచ్చేస్తున్నాము అని చెప్తూ ఉన్నాం. అందుకోసమే కులపరంగా ఇంపాక్ట్ చూపించాలి అనే ఆతృతతో పొట్టి శ్రీరాముల త్యాగాలు ఇప్పుడు గుర్తొచ్చినాయి మనకి. దీన్ని నిబద్ధత అనగలమా? రాజకీయం ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉందో, ఎలాంటి లెక్కలేసుకుంటా ఉందో, ఎంత మెటిక్యులస్గా పనిచేస్తూ ఉందో చెప్పడానికి తిరుగులేని రుజువు కదా. ఈ వర్గాల పేరుతో చందాలు దందాలు చేస్తున్న వాళ్ళు పేరు చెబితేనే హుండి గుర్తొచ్చేసే చిన్న చితక లీడర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి మరో సందర్భంలో మాట్లాడుకుందాం. ఇప్పుడు టాపిక్ని రాజకీయాల్లో చిత్తశుద్ధి, కుల కోణాల్లో ఎంత లోతుగా ఆలోచిస్తున్నాం అనే విషయాలను అర్థం చేసుకుంటే గనక ఏపీ రాజకీయం ఏ దిశగా సాగుతుందో, ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. అవునా కాదా? మీరేమంటారు? కామెంట్ని సంస్కారవంతంగా, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండేలాగా చూసుకుందాం. కీ టాక్స్, ఆలోచనలకి వేదిక.